మద్యం మత్తు తలకెక్కుతోంది. అదో గొప్ప అనుకుంటున్నారు. తాగి బళ్ళు నడపడం ఫ్యాషన్. ఈ విష సంస్కృతి వాళ్లనే కాదు, పక్కనున్న వాళ్లను మింగేస్తోంది. పిచ్చివాడికి తాగినవాడికి పెద్ద తేడా ఏముండదు. తాగి బండి నడిపేవాళ్లు పిచ్చివాళ్లలానే ప్రవర్తిస్తున్నారు. మరి ఆల్కహాల్ తోని మానసికంగా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉండడం, దాంతో పాటుగా ఈ హెడ్ ఇంజురీ అవడం వలన కొన్ని ఇర్రిపేరబుల్ డ్యామేజెస్, అంటే కాగ్నిటివ్ అబిలిటీస్ ని లూజ్ అవ్వడము, అవి ఏంటంటే తిరిగి తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు. సో ఆ డిఫెక్ట్ ఆర్ డెఫిసిట్ తోని వాళ్ళు లైఫ్ లాంగ్ జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ చాలా మంది ఈవెన్ పారాలిసిస్ రావడం, హెడ్ ఇంజురీ అవడం వలన స్ట్రోక్ రావడం వలన. సో ఏంటంటే ఇది జస్ట్ మైనర్ ఇంజురీస్ తోని ఆగిపోయేటువంటి పరిస్థితిలో లేదు. అలా తాగి బండి అతి వేగంగా నడిపి చావు కూపంలోకి వెళ్లిపోయిన వారెందరో. మద్యం మొదట సరదా, తరువాత అలవాటు, ఆపై వ్యసనం, తర్వాతి దశ చావే. మద్యం వల్ల కుటుంబాలే విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆర్థికంగా జీవితాలు చితికిపోతున్నాయి. రవివర్మ జీవితమే అందుకు ఒక చిన్న ఉదాహరణ. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,35,000 మంది మృత్యువాత పడుతున్నారు. ఇందులో పూటుగా తాగి వాహనాలు నడపడం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ చావుల రికార్డుని మన దేశం అధిగమిస్తోంది. అతివేగం, హెల్మెట్లు లేకపోవడం, ఈ రెంటికి మించి నిర్లక్ష్యం, వీటికి తోడు మద్యం. ఆ మత్తులో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఈ భూమి మీద 25 ఏళ్లలోపు యువత గంటకు 40 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 15 మంది మన దేశంలోనే మృత్యువాత పడుతున్నారు. వీటిలో దాదాపు సగం మరణాలకు కారణం తాగుడే. ట్రక్కులు, ద్విచక్ర వాహనాల కారణంగానే 40% మరణాలు నమోదవుతున్నాయి. తప్పతాగి వాహనాలు నడపడం వల్ల అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్నాయని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. వీటిలో అధిక ప్రమాదాలు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నమోదైనవే. పోలీసులు అడపాదడపా తాగి నడుపుతున్న వారిపై నిఘా పెడుతున్నారు. కానీ ఇది నిత్యం జరగటం లేదు. తాగిన ఒక వ్యక్తి బండిపై ప్రయాణం చేస్తే ఆ రహదారిపై ఉన్న వారందరికీ పరోక్షంగా ప్రమాదమే. అలాంటప్పుడు తాగుబోతు డ్రైవర్లపై తీవ్రమైన నిఘా క్షణక్షణం సాగుతూనే ఉండాలి. ఆ మేరకు ప్రయత్నాలు లేకపోవడం వల్లే తాగుబోతులు రెచ్చిపోతున్నారు. ఇన్నేళ్లు తాగి వాహనాలు నడిపినా, ప్రమాదాలు జరిగినా ఎప్పుడూ ఒక్క కేసు కూడా తనపై నమోదు కాలేదని రవివర్మ చెప్పారు. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చంద్రనగర్ నాకు ఇవాళ వరకు లైఫ్లో ఎప్పుడు పోలీసు వాడు ఆపింది నాకు ఒక్కసారి కూడా కాలే. నాకు నేను డ్రంక్ అండ్ డ్రైవింగ్ కదా, నేను ఆల్వేస్ డ్రంక్ అండ్ డ్రైవింగే. నేను తాగే ఉండేవాడిని కదా, నేను ఒక ప్రాపర్ ఆల్కహాలిక్ డిసీజ్ మనిషి, నేను ప్రాపర్గా ఆల్వేస్ తాగే ఉండేవాడిని. నాకు ఎప్పుడు పోలీసు వాడు చెక్ చేసి నేను ₹1 ఫైన్ కట్టడము, లేదా పోలీసు వాడు ఏమైనా ఆర్సీ బుక్ అడగడము ఎప్పుడు జరిగాయి. మేమైతే బండి మీద మియాపూర్ చౌరస్తా మీద ఫ్రంట్లో ఒక డ్రైవ్ చేస్తుంటే వెనకాల బియర్ దాక్కుంటే పోయిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, ఎప్పుడు ఎవరు పట్టుకోలేదు. ఇలా పట్టుకోకపోవడం, మనకి తాగుబోతనంలో ధైర్యం పెరిగిపోవడం, ఈ రాత్రి బండి నడపడం, ఇక్కడ గుద్దడం అక్కడ గుద్దడం. నిబంధనలు కఠినంగా లేకపోవడం, ఉన్న చట్టాల అమలు తీరు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల మద్యం మత్తులో స్వైర విహారం చేస్తున్న వాహనాలను అదుపు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా 100 మిల్లీలీటర్ల మద్యం తీసుకున్న వారి రక్తంలో ఆల్కహాల్ 30 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. వీరిని బ్రీత్ ఎనలైజర్స్ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. అలా పట్టుబడితే మొదటి నేరంగా పరిగణించి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రెండోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే 2 ఏళ్ల జైలు శిక్ష లేదా 3000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
ఆ మధ్య మహారాష్ట్రలో తాగి బండి నడుపుతూ పట్టుబడితే ₹1,00,000 వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకున్నారు. అది కొంతవరకు సత్ఫలితాలనిచ్చింది. అలాంటి కఠిన చర్యలు మన రాష్ట్రంలో తక్కువే. పోలీసుల దగ్గర ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో లేని కారణంగా మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి అడ్డు లేకుండా పోతోంది. మరో విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న పరికరాల్లో లోపాలున్నాయి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మౌత్ వాష్ చేసుకున్న ఉల్లిపాయలు ఉపయోగించినా గుర్తించలేకపోతున్నాయి. ఫలితంగా మద్యం తాగిన వాహన చోదకులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. సరదాగా అలవాటైన మద్యం ఎక్కువ మందిని మద్యం బానిసలుగా మారుస్తోంది. ఫలితంగా వారి ఆరోగ్యం పాడు చేసుకోవడంతో పాటు వారి మూలంగా ప్రమాదాల రూపంలో ఇతరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రమాదాల వల్ల వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది జీవితాంతం వైకల్యంతో జీవోత్సవాలుగా మిగిలిపోతున్నారు. సాధారణ భాషలో చెప్పాలంటే 2 పెగ్గుల మద్యం తీసుకుంటే తప్పనిసరిగా కళ్ళు మసకబారతాయి. అయినా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిసే నడుపుతున్నారు. రాత్రిళ్లు పార్టీలు చేసుకున్న వాళ్లు చిన్నా చితకో పెద్దదో ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. వారిపై ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది. మగవాళ్లే కాదు, వారికి సమానంగా మహిళలు ఉంటున్నారు. ఇది విచారకరం. మోటార్ వెహికల్ యాక్ట్ వచ్చిన తర్వాత శిక్ష పడేందుకు అవకాశం ఉన్నా చట్టం అమలులో లోపాల వల్ల సాధ్యం కావడం లేదు. తనిఖీల ద్వారా నిబంధనలు కఠినతరం చేయకపోవడం యువతకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. డబ్బున్న వాళ్లైతే ఏం చేసినా డబ్బు కట్టి విడిపించుకోవచ్చనే భావన, నిబంధనలపై చులకన భావంతో ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా అడ్డుకట్ట పడడం లేదు. ఇతర దేశాలను ఆదర్శంగా తీసుకొని తనిఖీలు పెంచడం, తాగుబోతు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, కఠిన చట్టాలతో శిక్ష పడేలా చేయడం వల్ల వాహన ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ అందుకు పోలీసులకు మరింత బలం కావాలి. అది ప్రభుత్వ చట్టాల వల్లే సాధ్యం.